అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్లో భాగంగా ఎంపీ ఒక మాధవనేని రఘునందన్ రావు హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా మనతో పాటు రఘునందన్ రావు గారు. సార్ చెప్పండి, ఈ యొక్క అవేర్నెస్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? సో ప్రజలకి ఆరోగ్యం పట్ల కొంచెం అవగాహన వచ్చింది. ఇది దేశానికి మంచిది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశించినట్టు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని మున్సిపల్ లెవెల్కి విస్తరించి స్టేడియంలు, స్పోర్ట్స్ మెన్ని తయారు చేయడం కోసం భారత ప్రభుత్వం ఆలోచన ఎట్లుందో అట్లా భవిష్యత్ భారత ప్రజలందరూ కూడా ఈ స్పోర్ట్స్ లోపల పాల్గొనాలని సవినయంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రపంచంలో డయాబెటీస్ ఎక్కువ పెరుగుతున్న దేశంగా భారతదేశానికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలంటే పిల్లలకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రతిరోజు 1 గంట గ్రౌండ్ కేటాయిస్తే నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి మారథాన్ పందాలు, ఇట్లా పనిచేస్తున్నటువంటి పీఈటీలు వీళ్ళందరూ స్ఫూర్తినిచ్చి ఈ ప్రోగ్రామ్ ని అన్ని పట్టణాలకు విస్తరించేలా బాగుంటుంది అనేది నా ఆకాంక్ష. అంటే యూత్ ఇప్పటికే డ్రగ్స్ కు బానిస అయిందని చెప్పి ఆ ఉద్దేశం కొద్దీ అది స్ఫూర్తిగా తీసుకోవద్దు, ఈ కార్యక్రమాన్ని మంచిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ విషయంలో యూత్ కు మీరు ఏం చెప్తారు సార్? సార్, సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ అనేది ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి. డ్రగ్స్ కి ఎంత దూరం బాగుంటే అంత దూరం, అంత పిల్లల కుటుంబానికి తల్లిదండ్రులకు అంత దగ్గరగా ఉంటారు. తల్లిదండ్రులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, పొద్దున్న లేవగానే ఉద్యోగాల పేరిట పరిగెడుతూ పిల్లల్ని డ్రగ్స్ వైపో లేకపోతే టీవీల వైపో వదిలేయకండి. దయచేసి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రజలు, కుటుంబాల మధ్యన కొంచెం ఆత్మీయత, కుటుంబము నాది అని ఒక భావన పెరిగింది. దాన్ని కంటిన్యూ చేయండి. పిల్లల్ని దూరంగా ఉంచకండి, దగ్గర ఉంచుకోండి. డ్రగ్స్ కి బానిసలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉందని నేను భావిస్తాను. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తున్నారు, మిగతా సమయాల్లో పట్టించుకోవడం లేదు. వారికి మీరేం చెప్తారు సార్? సో 24/7 ప్రతి మనిషి యూనిఫామ్ లేనటువంటి పోలీస్ గా పనిచేయాలి. ఎక్కడ డ్రగ్స్ కనబడ్డా, ఎవరు డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతున్నట్టు కనబడ్డా దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత గల ప్రతి భారత పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి అది పోలీసులు చేయాలి, వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలని కాకుండా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఏ యూనిఫామ్ లెస్ పోలీస్. అందుకని ఎక్కడ మనకి ఇబ్బంది కనబడితే అక్కడ మనమే పోలీసుగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనేది నేను చేసేటువంటి అప్పీల్. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క సామాజిక సేవ దృక్పథంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క అందరి ఆరోగ్యం విషయంలో ముందుకుండాలి, ఈ డ్రగ్స్ కు చాలా దూరంగా ఉండాలని చెప్పి ఒక ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.